అండి. ఇవాళ అందరికీ ఇష్టమైన చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామ్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చూసారు కదా, ఇక్కడ చూసిన విధంగా మీకు క్రాక్స్ అనేవి లేకుండా చాలా సాఫ్ట్గా మీకు వండుకునేలాగా చిన్న చిన్న టిప్స్ అయితే మీకు ఇవాళ చెప్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇక్కడ నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నానండి. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదు, బట్ నేను చెప్పే టిప్స్ అయితే మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకైతే చాలా సాఫ్ట్గా అండ్ టేస్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను కొలత కోసం బౌల్ యూస్ చేస్తున్నాను. మీరు కప్స్ కానీ వేరే స్టీల్ బౌల్స్ అయినా ఏవైనా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఈ మిక్స్ అనేది ఇన్స్టెంట్ మిక్స్ అనేది పౌడర్ నాకు 2 బౌల్స్ వచ్చింది. సో ఈ 2 బౌల్స్ అనేవి నేను డిష్లో వేసుకొని కాచి చల్లార్చిన పాలు అనేవి ఉంటాయి కదండి, వాటితో నేను స్మూత్గా స్లోగా సాఫ్ట్గా మిక్స్ చేస్తూ ఇలా కలుపుతున్నాను. దీని మీద ఇంత ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గులాబ్ జామ్ పౌడర్ అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. వాటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, బట్ మీకు పాలతో యూస్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకాస్త యాడ్ అవుతుందండి దానికి. సో ఇలా పాలతో మొత్తం ఇలా ఒక ముద్దలాగా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాగా నెయ్యి అనేది జస్ట్ ఒక స్పూను మొత్తం దానికి అప్లై చేసి, ఒక స్పూన్ తీసుకోండి, దానికి మొత్తం అప్లై చేసి అప్లై అయ్యేలాగా స్లోగా సాఫ్ట్గా ఇలా మసాజ్ చేయండి. ముద్ద అంటే మీకు ఈ కలిసిపోయిన ముద్ద అంతా మీకు ఆ నెయ్యి అనేది పట్టేలాగా మొత్తం అంతా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇదిగోండి ఇలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది. చెప్పాను కదండి, దీనికి ప్రెషర్ అనేది అప్లై చేయాల్సిన అవసరం అనేది లేదు, జస్ట్ మీరు ఫింగర్స్తోనే కలిపేయచ్చు. సో ఇలా అయిపోయిందండి, సాఫ్ట్గా ఒక ముద్దలాగా అయిపోయింది. ఇది అనేది మీరు ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ ఏదైనా బౌల్ ఇచ్చేసి మీరు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం షుగర్ సిరప్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనమైతే పౌడర్ని 2 బౌల్స్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాం కదా, సో సేమ్ బౌల్తో 4 బౌల్స్ ఆఫ్ షుగర్ తీసుకోండి. అంటే పౌడర్ తీసుకున్న దానికంటే డబల్ క్వాంటిటీ తీసుకోవాలి. సో ఇక్కడ నేనైతే చూశాను కదా, సేమ్ అదే బౌల్తో 4 బౌల్స్ ఆఫ్ షుగర్ అనేది ప్యాన్లోకి యాడ్ చేసుకున్నాను. అండ్ వాటర్ కూడా సేమ్ 4 బౌల్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఈ కొలత అయితే ఫిక్స్ అండి, మీరు గ్లాస్తో కొలిచినా ఇంకా వేరే దేంతో కొలిచినా ఈ మెజర్మెంట్స్ అయితే ఇక మీకు ఫిక్స్ అండి. ఇలా 4 యాడ్ చేసిన తర్వాత స్లోగా కదుపుతూ షుగర్ అనేది మెల్ట్ అయ్యేంత వరకు మీరు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ షుగర్ సిరప్ని అనేది తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఆల్మోస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. సో వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక 5 to 10 మినిట్స్ అనేది మీరు హై ఫ్లేమ్లో పెట్టేయండి. ఒక 5 to 10 మినిట్స్ అనేది హై ఫ్లేమ్లో ఉంచితే మీకు ఏంటంటే సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా వస్తుందండి. సో ఇదిగోండి 10 మినిట్స్ అయిపోయింది, చూసుకోండి, ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను నేను, స్టిక్కీగా వచ్చేసిందండి సిరప్. సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి షుగర్ సిరప్. ఇలా స్టిక్కీగా వచ్చినప్పుడు యాలకులు అనేది పొడి చేసి పెట్టుకున్నాను నేను, సో అది కొంచెం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇదేంటంటే ఫ్లేవర్ కోసం అండి. యాడ్ చేసిన తర్వాత ఇలా మొత్తం కలపండి, కలిపి ఒక 2 మినిట్స్ అనేది ఉంచండి. సో ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. సో ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇందాక మనం గులాబ్ జామ్ మిక్స్ అనేది పాలతో కలిపి పెట్టుకున్నాం కదా బౌల్లో, అది ఇప్పుడు మళ్ళీ తీయండి. 10 మినిట్స్ అయిపోయింది కాబట్టి తీసి స్లోగా దాన్ని ఇలా ఫింగర్స్తో మసాజ్ చేయండి ఒక 5 మినిట్స్ వరకు. చేసిన తర్వాత కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా సాఫ్ట్గా టేస్టీగా రావాలనుకుంటే నెయ్యి అనేది ఇంకొక స్పూన్ యాడ్ చేయొచ్చు అడిషనల్గా, లేదు అని అనుకుంటే యాడ్ చేయకపోయినా పర్వాలేదు. బట్ నాకనేది కొంచెం టేస్ట్ కోసం నేను ఎక్స్ట్రా ఇంకొక స్పూన్ అనేది యాడ్ చేసి ఇలా ఈక్వల్గా చిన్న చిన్న క్వాంటిటీస్ కింద తీసుకొని రౌండ్గా బాల్స్ చేసి మొత్తం ఒక ప్లేట్లో అయితే పెడుతున్నానండి. ఇలా ఈక్వల్ క్వాంటిటీస్ అండి, చూసారు కదా, మొత్తం చిన్న చిన్న బాల్స్ కింద పెట్టేశాను. సో ఇప్పుడు
మీకు క్రాక్స్ అనేవి బ్రేక్స్ అనేవి రాకుండా గులాబ్ జామ్ చాలా సాఫ్ట్గా మొత్తం ఒకే లెవెల్గా రావాలంటే ఇలా చుట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇలా ఎలా అంటే 2 అరచేతుల్లో మధ్యలో తీసుకొని కొంచెం ప్రెషర్ అయితే అప్లై చేయాలి. అప్పుడే మీకు క్రాక్స్ అనేవి రాకుండా ఇలా సాఫ్ట్గా వస్తుందండి. ఫస్ట్ ప్రెషర్ అనేది అప్లై చేసి కొంచెం అది క్రాక్స్ అన్ఈవెన్గా ఉన్నది మొత్తం ఈవెన్ అయిపోయిన తర్వాత సాఫ్ట్ అయింది అని మనకు తెలుస్తుంది. సో అప్పుడు జస్ట్ నార్మల్గా ప్రెషర్ లేకుండా నార్మల్గా అనండి. ఇదిగోండి ఇలా రౌండ్గా సేమ్ ఇలానే మొత్తం అన్నిటినీ ఉండలుగా రౌండ్గా చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ టిప్ అనేది ఫాలో అయినట్లయితే మీకు ఎక్కడ క్రాక్స్ అనేవి రావండి. ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఉండలు అనేవి ఇలా ఓపెన్ చేసి చూస్తే లోపల అలా ఉంటుందండి. అలా ఉన్నట్లయితే మీకు ఏంటంటే షుగర్ సిరప్ అనేది మొత్తం బాగా అబ్జార్బ్ చేసుకొని టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది మీకు. అండ్ నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయేలా ఉంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ ప్యాన్ అండ్ షుగర్ సిరప్ అనేది రెడీ చేశాను కదా, ఈ 2 అయితే తీసుకున్నానండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 by 1 ఈ బాల్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి ఆయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మరి ప్యాన్ ఫుల్గా కూడా ఆయిల్లోకి యాడ్ చేయొద్దు. కొంచెం కొంచెంగా తీసుకోండి, అప్పుడే బాగా ఇవి ఫ్రై అనేవి అవుతాయండి. వేసిన తర్వాత వెంటనే మీరు ఇది గట్టబెట్టి కదపొద్దండి. జస్ట్ 2 మినిట్స్ కాదు, జస్ట్ కొన్ని సెకండ్స్ వరకు అలా ఉంచండి. తర్వాత మాత్రమే అది ఇలా కదుపుతూ స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు సిరప్ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ గరిటె తీసుకొని అవన్నీ డిప్ అయ్యేలాగా ఒకసారి కదిపేసండి సిరప్లో, అలా ఉంచేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్లో ఈ సెకండ్ బ్యాచ్ ఆఫ్ గులాబ్ జామ్స్ అనేవి రోల్ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేయండి. అవి కూడా సేమ్ అంతే అండి, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి స్లోగా ఇలా కదుపుతూ రోస్ట్ చేసుకోండి. మీరు ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. సో ఇవి కూడా తీసి షుగర్ సిరప్లో వేసేసుకోండి. చిన్న టిప్స్ అండి, ఇవి ఫాలో అయితే మీకు గులాబ్ జామ్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఈవెన్ ఏది రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ అలా మీరు చేసేసేయచ్చు, ఫస్ట్ టైం చేసినా సరే. సో ఇవి వేసేసానండి సిరప్లో, మొత్తం ఒకసారి కలుపుతున్నాను. సిరప్ అనేది వాటికి పట్టేలాగా అన్నీ కలిపిన తర్వాత ఒక 3 hours వరకు మూత పెట్టేసి వదిలేసేయండి. 3 hours తర్వాత అండి ఇప్పుడు చూసారు కదా ఎంత సాఫ్ట్గా, చూడండి ఒక్కదానికి కూడా క్రాక్స్ అనేవి రాలేదు. మీరు చుట్టేటప్పుడు కొంచెం ప్రెషర్ అప్లై చేసి అండ్ పాలతో కలుపుకొని ఇలా చూస్తే చూడండి ఒక్క క్రాక్ కూడా రాలేదు. సో ఎంత సాఫ్ట్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.